హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్. సో ఈ వీడియోలో మనం కిర్చాఫ్స్ వోల్టేజ్ లాకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అండ్ ఇచ్చిన సర్క్యూట్లో కిర్చాఫ్స్ వోల్టేజ్ లాని ఎలా మనం వెరిఫై చేయాలి అండ్ ఇచ్చినటువంటి సర్క్యూట్లో రెసిస్టర్ అనేది ఎంత పవర్ని డిసిపేట్ చేస్తుంది అన్న విషయం గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాం. ఓకే, సో దానికంటే ముందుగా మనం క్వశ్చన్ ఒకసారి చదువుదాం. క్వశ్చన్ ఏంటంటే, వెరిఫై Kirchhoff's voltage law for the following circuit and also calculate the power dissipated by power dissipated by each resistor. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇచ్చిన సర్క్యూట్లో కిర్చాఫ్స్ వోల్టేజ్ లాని వెరిఫై చేయండి, అలాగే ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రెసిస్టరు ఎంత పవర్ని డిసిపేట్ చేస్తుంది అన్నది క్యాలిక్యులేట్ చేయండి అని చెప్తున్నారనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, కిర్చాఫ్స్ వోల్టేజ్ లాని ఎలా మనం వెరిఫై చేయాలి అండ్ పవర్ డిసిపేటెడ్ బై ఈచ్ రెసిస్టర్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ ఫార్ములా వాడుతున్నాం అన్నది సో మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనం సాల్వ్ చేస్తూ చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇచ్చినటువంటి సర్క్యూట్లో మన కిర్చాఫ్స్ వోల్టేజ్లా మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే, సో ఫస్ట్ ఎన్ని రెసిస్టర్లు ఉన్నాయో అన్ని రెసిస్టర్లకి అక్రాస్లో ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఏంటి, మనకు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్. ఓకే, సో వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో రెసిస్టర్కి అక్రాస్లో వోల్టేజ్ డ్రాప్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా సో V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. ఇక్కడ V అంటే ఏంటంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1, R2, R3 అంటే మనం ఇలా కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1 దగ్గర చేయాలంటే సో VR1 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R1 మల్టిప్లైడ్ విత్ R1. ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ సెకండ్ రెసిస్టర్ దగ్గర చేయాలంటే సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2 అండ్ మల్టిప్లైడ్ విత్ R2. అండ్ ఇక్కడ కూడా సేమ్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ రెసిస్టర్ దగ్గర చేయాలంటే సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R3 ఎలిమెంట్ మల్టిప్లైడ్ విత్ R3. సో ఇలా మనం ఈ 3 ఫార్ములాస్ని మనం యూజ్ చేస్తే మనకి ఏమవుతుందనంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఆల్ ద ఎలిమెంట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మనం వోల్టేజ్ డ్రాప్ని క్యాలిక్యులేట్ చేయాలంటే అసలు ఆ ఎలిమెంట్ అంటే ఆ ఎలిమెంట్ నుండి అంటే త్రూ ఆ పర్టికులర్ రెసిస్టర్ నుండి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలాంటప్పుడు మరి కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మనకి ఏం కావాలి, ఫార్ములా ఏంటి, కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే I ఈజ్ ఈక్వల్ టు V డివైడెడ్ బై R ఈక్వివాలెంట్. అంటే దీన్ని బట్టి ఏం తెలుసు మనకు, V అంటే అప్లైడ్ వోల్టేజ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది మనకి, అండ్ ఇక్కడ R ఈక్వివాలెంట్ అంటే ఏంటి, ఇచ్చినటువంటి సర్క్యూట్లో ఎన్ని రెసిస్టర్లు ఉన్నాయి అండ్ రెసిస్టర్లు అనేది సిరీస్లో కనెక్ట్ అయినాయా ప్యారలల్లో కనెక్ట్ అయినాయా చూడాలి. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి సర్క్యూట్లో R1, R2, R3 అనేది అన్ని సిరీస్లోనే కనెక్ట్ అయినాయి. సిరీస్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలంటే, సో సిరీస్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఎన్ని రెసిస్టర్లు కనెక్ట్ అయినా కరెంట్ అనేది సేమ్ అదే అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఆ కనెక్షన్ నుండి కనుక మనకి వెళ్ళడం జరిగితే కనుక అది సిరీస్ కనెక్షన్ అంటాం. ఎందుకంటే సిరీస్ కనెక్షన్లో కరెంట్ ఎప్పుడు సేమ్ ఉంటుంది, వోల్టేజ్ మాత్రం డివైడ్ అవుతుంది. అదే ఒకవేళ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్లు తీసుకుంటే కనుక సో వోల్టేజ్ సేమ్ ఉంటుంది, కరెంట్ మాత్రం డివైడ్ అవుతుంది. సో ఎనీవే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో R1, R2, R3 సిరీస్లో ఉన్నాయి కాబట్టి సో R1 రెసిస్టర్కి ఎంత అయితే కరెంట్ ఎంటర్ అయిందో సేమ్ అదే కరెంట్ R2 నుండి ఫ్లో అవుతుంది, R3 నుండి కూడా ఫ్లో అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ వోల్టేజ్ డ్రాప్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆ ఎలిమెంట్స్ దగ్గర అంటే ఆ పర్టికులర్ రెసిస్టర్ల నుండి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు కరెంట్ అనేది మనకు ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు V/R కాబట్టి సో V వాల్యూ అనేది మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చారు 50 volts కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ మనకేంటి R ఈక్వివాలెంట్ అంటున్నాం. R ఈక్వివాలెంట్ అంటే ఏంటి అంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్, అంటే సర్క్యూట్లో ఇచ్చినటువంటి అన్ని రెసిస్టర్లని మనకు కంబైన్డ్గా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చినటువంటి ఫైనల్ రెసిస్టరే మనకు R ఈక్వివాలెంట్. కాబట్టి ఇప్పుడు మన కిర్చాఫ్స్ వోల్టేజ్లా వెరిఫై చేయాలంటే ఏం కావాలి, ఇప్పుడు R1 దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఉండాలి, R2 దగ్గర అండ్ R3 దగ్గర కూడా వోల్టేజ్ డ్రాప్ రావాలి. ఈ వోల్టేజ్ డ్రాప్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే R ఈక్వివాలెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్ని నేను మళ్ళీ రీడ్రా చేస్తూ మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. అట్లనే మనం కిర్చాఫ్స్ వోల్టేజ్ లాని వెరిఫై చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే
అసలు కిర్చాఫ్ వోల్టేజ్ల డెఫినేషన్ ఏంటో తెలియాలి మనకు. ఓకేనా? సో ఇక్కడ మనం సొల్యూషన్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో కిర్చాఫ్ వోల్టేజ్ల డెఫినేషన్ ఏంటి? ది ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ద పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఇన్ ఎనీ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. అదే కదా. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, సో ఇచ్చినటువంటి సర్క్యూట్ డయాగ్రామ్ని నేను మళ్ళీ ఒకసారి రీడ్రా చేస్తూ డెఫినేషన్ని మనం ఒకసారి డిఫైన్ చేస్తూ ఆ డెఫినేషన్ ఒకసారి మనం ఇక్కడ రాస్తూ ఆ తర్వాత మనం కిర్చాఫ్ వోల్టేజ్లా వెరిఫై చేయాలంటే మనకి ఏమేం క్యాలిక్యులేట్ చేయాలి అన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సో మనం కిర్చాఫ్ వోల్టేజ్లని వెరిఫై చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ R1 అనేది 10 ohms ఉంది, అండ్ R2 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి? 15 ohms ఇచ్చారు. R3 వచ్చేసి మనకు 25 ohms ఇచ్చారు. అండ్ వోల్టేజ్ ఎంత ఇచ్చారంటే మనకు 50 volts ఇచ్చారు. క్లియరా? సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సర్క్యూట్ డయాగ్రామ్ ఇది. అయితే మనకు ఫస్ట్ ఏంటంటే డెఫినేషన్ అనేది తెలియాలి మనకు. అసలు కిర్చాఫ్ వోల్టేజ్ల డెఫినేషన్ ఏంటి అని అంటే, సో ఇప్పుడు చూడండి, మనకి లూప్ అంటే అర్థం ఏంటి? లూప్ అంటే ఎనీ క్లోజ్డ్ పాత్. ఓకేనా? ఎనీ క్లోజ్డ్ పాత్ని మనం లూప్ అంటున్నాం. కాబట్టి కిర్చాఫ్ వోల్టేజ్ల యొక్క డెఫినేషన్ ఏంటంటే ది ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్, ఓకే, సో ది ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ all the potential differences is equal to 0. Okay, so the algebraic sum of all the potential differences is equal to 0. అంటే ఇక్కడ మనకు దీని మీనింగ్ ఏంటంటే చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇంకో పేరేంటి మనకి? వోల్టేజ్ డ్రాప్ అంటున్నాం. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఈ సర్క్యూట్లో ఎన్ని వోల్టేజ్ డ్రాప్లు అయితే ఉన్నాయో అన్ని వోల్టేజ్ డ్రాప్స్ మనకి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే కిర్చాఫ్ వోల్టేజ్లా మనకి వెరిఫై అయినట్లు మనం వెరిఫై చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ టోటల్గా ఇచ్చిన సర్క్యూట్లో ఎన్ని వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయి, వోల్టేజ్లు ఉన్నాయంటే V అనే టోటల్ వోల్టేజ్ ఉంది. అండ్ ఇక్కడ రెసిస్టర్ R1కి, ఓకే, రెసిస్టర్కి R1కి వచ్చేటటువంటి వోల్టేజ్ డ్రాప్ ఎంత అంటే, సో V(R1) అంటున్నాను. ఇక్కడ V(R1) అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1 అని అర్థం. అండ్ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R2 అనేది V(2), అండ్ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R3 అనేది V(R3) అని రాస్తాను. ఓకే, సో టోటల్గా ఎన్ని వోల్టేజ్ ఉన్నాయి? ఇప్పుడు అప్లైడ్ వోల్టేజ్ V అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1, R2, R3 ఉంది. కాబట్టి ఇక్కడ మనం మెన్షన్ చేసినటువంటి ఈ డెఫినేషన్ ప్రకారం ఇప్పుడు మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అంటే V మైనస్ VR1 మైనస్ VR2 మైనస్ VR3 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం ఎందుకు ఇలా V మైనస్ VR1 మైనస్ VR2 మైనస్ VR3 అని రాసానంటే, ఇక్కడ ఇంకొక డెఫినేషన్ ప్రకారం మనం చూస్తే కనుక అప్పుడు ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ది టోటల్ అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఎనీ లూప్ అని మనం డిఫైన్ చేయొచ్చు. ఎనీవే ఆ డెఫినేషన్ కూడా మనం డిఫైన్ చేసిన తర్వాత ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటన్నది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం సెకండ్ డెఫినేషన్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఓకే, సో సెకండ్ డెఫినేషన్ ఎలా చేయొచ్చు అంటే ఇన్ ఎనీ లూప్ or in loop the total applied voltage must be equal to the sum of voltage drops across each element, okay, is called Kirchhoff's voltage law, that is KVL. Okay, so in loop the total applied voltage must be equal to the sum of voltage drops across each element is called as Kirchhoff's voltage law అని మనం చెప్తున్నాం. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మనకి సర్క్యూట్లో అసలు ఎన్ని రెసిస్టర్లు ఉన్నాయి? టోటల్గా 3 రెసిస్టర్లు ఉన్నాయి. అండ్ ఈ 3 రెసిస్టర్స్కి అక్రాస్లో మనం అప్లై చేసిన వోల్టేజ్ ఎంత? సో అప్లై చేసిన వోల్టేజ్ ఎంత అంటే V.
అండ్ మనం ఇప్పుడు ఇంతకుముందు మనం మెన్షన్ చేసినట్టుగా సో వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ R1 దగ్గర ఎంత ఉంది మనకి VR1 అని మనం అంటున్నాం. అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ సెకండ్ రెసిస్టర్ దగ్గర సో VR2 అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ థర్డ్ రెసిస్టర్ దగ్గర VR3 అని మనం అన్నాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ డెఫినేషన్ ప్రకారం ఎలా రాయొచ్చు అంటే ది టోటల్ అప్లైడ్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్. సమ్ మీన్స్ వాట్ VR1 ప్లస్ VR2 ప్లస్ VR3. సో ఇక్కడ మనం సో VR1 ప్లస్ VR2 ప్లస్ VR3 అని మనం ఇలా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి V ఈజ్ ఈక్వల్ టు VR1 ప్లస్ VR2 ప్లస్ VR3 అని మనం ఈ డెఫినేషన్ ఈ డెఫినేషన్ బేస్డ్లో రాసాం మనం. అదే మన ప్రీవియస్గా ఉన్నటువంటి డెఫినేషన్ చూడండి ది ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ద పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం. కాబట్టి ఇక్కడ చూడండి ఇంత ముందుకు మనకు VR1 ప్లస్ VR2 ప్లస్ VR3 అనేది రైట్ సైడ్లో ఉండే. సో ఇవన్నిటిని మనం లెఫ్ట్ సైడ్గా మనం తీసుకొచ్చి సో ఈక్వల్ టు 0 పెడితే కనుక ఏమవుతుందని అంటే ఇది మనం ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ అని మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటి మనం ఇలా అయినా వెరిఫై చేయొచ్చు లేదనంటే ఇలా అయినా వెరిఫై చేయొచ్చు. సో ఎనీవే ఇప్పుడు మనం ఒక క్లారిటీ అనేది మనకు ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసామంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ నాలు వెరిఫై చేయాలంటే ఫస్ట్ మనం టోటల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, టోటల్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి, ఆ తర్వాత వోల్టేజ్ డ్రాప్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఆ తర్వాత మనం కిర్చాఫ్స్ వోల్టేజ్లని వెరిఫై చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇప్పుడు సొల్యూషన్ అనేది మనం స్టార్ట్ చేసాం. ఓకే, సో ఇక్కడ మనకి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ R ఈక్వివాలెంట్ అంటే ఏంటి మనకు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అని అర్థం. సో ఇప్పుడు మనకి టోటల్ రెసిస్టెన్స్ అన్నా నెక్స్ట్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అన్నా అన్నీ సేమే. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి సర్క్యూట్లో రెసిస్టర్ R1 R2 R3 అన్ని సిరీస్లో ఉన్నాయి కాబట్టి సో రెసిస్టర్లు సిరీస్లో ఉంటే మనం R ఈక్వివాలెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అన్నిటిని మనం డైరెక్ట్గా యాడ్ చేస్తాం. కాబట్టి R1 ప్లస్ R2 ప్లస్ R3. సో మనకు R1 వాల్యూ ఆల్రెడీ 10 అని ఇచ్చారు, R2 వాల్యూ వచ్చేసి మనకు 15 ఇచ్చారు అండ్ R3 వాల్యూ వచ్చేసి 25 ఇచ్చారు. సో ఇక్కడ మనకి టోటల్గా అన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే సో 50 ohms అనేది మనకు టోటల్గా ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి టోటల్గా ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ తెలిస్తే మన నెక్స్ట్ ఏంటి క్యాలిక్యులేషన్ ఆఫ్ వాట్ కరెంట్. కాబట్టి సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కరెంట్ I. ఓకే, సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కరెంట్ I. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఏంటి కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే I ఈజ్ ఈక్వల్ టు V డివైడెడ్ బై R ఈక్వివాలెంట్ అనేటటువంటి ఈ ఫార్ములా చేయాలి. సో ఇప్పుడు మనకి V ఎంత 50 ohms ఉంది, 50 volts ఉంది, R ఈక్వివాలెంట్ ఎంత 50 ohms ఉంది. కాబట్టి దీన్ని మనం యూజ్ చేస్తూ సో I ఈజ్ ఈక్వల్ టు V డివైడెడ్ బై R ఈక్వివాలెంట్ ఇన్ ఆంపియర్స్, వేర్ ఆంపియర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ కరెంట్, దట్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు సో వోల్టేజ్ అనేది 50 అండ్ R ఈక్వివాలెంట్ అనేది మనకు 50. సో ఇక్కడ మనకు వచ్చినట్లయితే టోటల్ కరెంట్ సర్క్యూట్లో ఎంత ఫ్లో అవుతుంది అంటే కనుక 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కరెంటు మనకి క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్ క్యాలిక్యులేషన్. ఓకే, సో మనకి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్ క్యాలిక్యులేషన్ అనేది మనకి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఫార్ములా ఆల్రెడీ మనం యూజ్ చేస్తాం. ఏదైనా ఒక రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా మనకు V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R అండ్ ఇక్కడ యూనిట్స్ వచ్చేసి ఏంటి ఓల్స్. సో ఇప్పుడు ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తూ ప్రతి ఒక్క రెసిస్టర్ దగ్గర మనం వోల్టేజ్ డ్రాప్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1. సో V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R అంటే సో V సఫిక్స్ R1 అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1 అంటే ఏంటి ఇప్పుడు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R1 ఎంత మనకి I అండ్ R1 వాల్యూ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు ఎంత మనకి కరెంట్ ఎంత ఉంది 1 ఉంది అండ్ R1 ఎంత R1 వచ్చేసి 10. కాబట్టి ఇప్పుడు దీని నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే 1 ఇంటూ 10 అంటే ఎంత 10 volts. ఓకే, సో ఇది మనకు VR1. నెక్స్ట్ అలాగే మనకు VR2 చేయండి. VR2 అంటే ఎంత సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2 మల్టిప్లైడ్ విత్ R2. సో ఇప్పుడు కరెంట్ ఎంత 1 ఆంపియర్
అండ్ R2 అంటే ఎంత 15 ఇచ్చారు మనకు. ఓకే, సో మనకి కరెంట్ వోల్టేజ్ అనేది మనకి ఎంత ఇచ్చారంటే, సో సారీ మనకి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ జస్ట్ అ మినిట్. ఎస్, సో ఇప్పుడు R2 వాల్యూ ఎంత ఇచ్చారంటే మనకు 15 ఓమ్స్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఇప్పుడు 15 ఓల్స్. ఓకే, 15 ఓల్స్. నెక్స్ట్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R3 మల్టిప్లైడ్ విత్ R3. సో కరెంట్ వాల్యూ 1, నెక్స్ట్ R3 ఎంత మనకు 25. సో ఇప్పుడు మనకి 1 into 25 అంటే ఎంత, ఇప్పుడు మనకు 25 ఓల్స్. ఓకే, సో ఇప్పుడు మనకి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది మనకు తెలిసింది. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఫోర్త్ది ఏంటి, వెరిఫికేషన్ ఆఫ్ KVL. ఓకే, సో మనకి వెరిఫికేషన్, ఓకే, సో వెరిఫికేషన్ ఆఫ్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అనేది మన టార్గెట్. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లు ఇదే కదా టార్గెట్. సో దాని ప్రకారం చూస్తే మనకు డెఫినేషన్ ప్రకారం ఎలా రాయొచ్చు మనం ఈక్వేషన్, టోటల్ అప్లైడ్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు సో సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్. అంటే మనం ఎలా రాయొచ్చు ఇప్పుడు, V ఈజ్ ఈక్వల్ టు VR1 ప్లస్ VR2 ప్లస్ VR3. V ఎంత మనకు అప్లైడ్ వోల్టేజ్ 50 ఈజ్ ఈక్వల్ టు VR1 అంటే ఎంత మనకి ఇక్కడ, VR1 వచ్చేసి 10 కాబట్టి 10 ప్లస్ VR2 ఎంత మనకి 15, సో 15 ప్లస్ VR3 ఎంత 25, సో 25. సో ఇక్కడ మనకి ఇప్పుడు 10 ప్లస్ 15 ప్లస్ 25 ఎంత మనకి అగైన్ 50 ఓల్స్. అంటే దీన్ని బట్టి చూసి మనకి ఏమవుతుందంటే, సో మనం ఎంత అయితే అప్లై చేసామో 50 ఓల్స్ మనం అప్లై చేసాం కాబట్టి సో సేమ్ మనకు సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ని యాడ్ చేసినా కూడా సేమ్ మనకి 50 ఓల్సే వచ్చిందనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, KVL ఈజ్ వెరిఫైడ్ ఫర్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. ఓకే, సో వెరిఫైడ్ అని మనం రాయొచ్చు ఇలా. సో దీని తర్వాత మనకు ఉన్నటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పవర్ డిసిపేటెడ్ బై ఈచ్ రెసిస్టర్, పవర్ డిసిపేటెడ్ బై ఈచ్ రెసిస్టర్. కాబట్టి సో క్యాలిక్యులేషన్ ఆఫ్ పవర్ డిసిపేటెడ్ బై calculation of power dissipated by each resistor మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో పవర్ డిసిపేటెడ్ బై ఈచ్ రెసిస్టర్ అనేది మనం చేయాలనుకున్నప్పుడు ఫార్ములా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ఒక రెసిస్టర్ అనేది ఎంత పవర్ని డిసిపేట్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలంటే మనం డైరెక్ట్గా యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే, సో P ఈజ్ ఈక్వల్ టు I² ఇంటూ R అనేటటువంటి ఫార్ములాని మనం యూజ్ చేయాలి, వేర్ వ్యాట్ అనేది పవర్ యొక్క యూనిట్. కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తే సో మనకి పవర్ డిసిపేటెడ్ బై R1 ఎంత, R2 ఎంత, R3 ఎంత అనేది మనకు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి 3 ఎలిమెంట్స్ అనేది మనకు ఎంత పవర్ని డిసిపేట్ చేస్తుంది అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సో పవర్ డిసిపేటెడ్ బై ఫస్ట్ రెసిస్టర్ దట్ ఈస్ R1. సో ఫార్ములా ఏంటి, ఫార్ములా వచ్చేసి I² ఇంటూ R. అంటే సో R1 నుండి ఎంత కరెంటు ఫ్లో అవుతుంది అన్నది చూస్తే సో ఆ కరెంటు స్క్వేర్, ఓకే, I² ఇంటూ R1. సో ఇప్పుడు మనకి కరెంట్ ఎంత, మనకి యాక్చువల్గా ఉన్న ప్రాబ్లంలో వచ్చినటువంటి క్యాలిక్యులేట్ చేసి ఎంత వచ్చింది, కరెంట్ 1 వచ్చింది. కాబట్టి 1² ఇంటూ 10. కాబట్టి ఇప్పుడు 1² అంటే 1 కాబట్టి మనకు ఎంత వస్తుందంటే 10 వాట్స్ అనేది మనకు ఈ R1 పవర్ డిసిపేట్ చేసింది అనమాట. అలాగే మనకు సెకండ్ వన్ ఏందది, పవర్ డిసిపేటెడ్ బై R2. అదేంటి మనకి ఇప్పుడు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2 స్క్వేర్ మల్టిప్లైడ్ విత్ R2. సో ఇప్పుడు దీని ప్రకారం చూస్తే కరెంట్ మళ్ళీ సో సిరీస్లో కరెంట్ సేమ్ కాబట్టి అదే కరెంట్ R2 నుండి ఫ్లో అవుతుంది, అదే కరెంట్ R3 నుండి కూడా ఫ్లో అవుతుంది. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనకి సో R2 వాల్యూ ఎంత అంటే 15. కాబట్టి 1² అంటే 1 ఇంటూ 15 అంటే ఎంత, ఇప్పుడు మనకు 15 వాట్స్. ఓకే, సో 15 వాట్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పవర్ డిసిపేటెడ్ బై R3. అంటే ఇప్పుడు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R3 హోల్ స్క్వేర్ మల్టిప్లైడ్ విత్ R3. సో ఇప్పుడు I² అంటే మనకి ఎంత 1², R3 అంటే ఎంత 25. సో ఇక్కడ మనకి చూసినట్లయితే సో 25 వాట్స్ అనేది మనకు పవర్ డిసిపేటెడ్ బై ఈచ్ ఎలిమెంట్ అనమాట. సో ఇలా మనకి సో ఇచ్చినటువంటి సర్క్యూట్లో కిర్చాఫ్స్ వోల్టేజ్ లాని ఎలా వెరిఫై చేస్తున్నాం, అండ్ వెరిఫై చేయాలంటే R ఈక్వాలెంట్ క్యాలిక్యులేట్ చేయాలి, ఆ తర్వాత టోటల్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి, ఆ తర్వాత వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేసి సో డెఫినేషన్ ప్రకారం మనం రాసినటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే
కిర్చాఫ్స్ వోల్టేజ్ లా వెరిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ పవర్ డిసిపేటెడ్ బై ఈచ్ ఎలిమెంట్, ఈచ్ రెసిస్టర్ క్యాలిక్యులేట్ చేయాలంటే సో ఆ రెసిస్టర్ నుండి ఎంతైతే కరెంట్ ఫ్లో అవుతుందో సో ఆ స్క్వేర్ ఆఫ్ ఆ కరెంట్ని తీసుకొని మల్టిప్లైడ్ విత్ ఆ ఎలిమెంట్ని మనం చేసామంటే సో పవర్ డిసిపేటెడ్ బై ఈచ్ ఎలిమెంట్ అనేది మనం ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇలాగ మనం సింపుల్గా మనం కిర్చాఫ్స్ వోల్టేజ్ లాని వెరిఫై చేయొచ్చు. అలాగే పవర్ డిసిపేటెడ్ బై ఈచ్ ఎలిమెంట్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.